ఇంతకుముందు వైసీపీకి చేశారు, ఇప్పుడు వచ్చేసరికి టీడీపీకి వాళ్ళతో మీటింగ్స్ అయ్యాయి. ప్రశాంత్ కిషోర్ వల్ల వైసీపీకి ఏమైనా ప్రాబ్లం అంటే తగ్గే ఛాన్సెస్ ఏమైనా? చూడండి, ఎన్ని శైలుల నుంచి ఎన్ని దారులు వచ్చినా సరే, అష్టదిగ్బంధం చేసినా సరే జగనన్న గెలుస్తాడు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే ఆయన సింగల్ సింహం అంతే. అంటే ఇక్కడున్న వ్యూహాలన్నీ టీడీపీకి ఒకవేళ చెప్తే అది ఏమైనా ఇబ్బందికరంగా ఉంది? ఎలాంటి నెగిటివ్ థాట్స్ వచ్చినా, ఎలాంటి నెగిటివ్ మాటలు వెళ్ళినా సరే ఆయనకు ఒకటే దారి, విజయం వైపు అంతే. ఒకసారి ఇంతకుముందు వైసీపీకి చేసినప్పుడు బీహార్ దొంగలు గ్యాంగ్ ఇట్లా మాట్లాడి చంద్రబాబు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్తోనే మీటింగ్ అయ్యి అది జనాలకు ఎలాంటి సంకేతం వెళ్తుంటారు? నేను చెప్తాను కదండి, ఎలక్షన్స్ మూమెంట్లో ఇవన్నీ కామన్ నడుస్తుంటాయి, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల్లో ఒకటే అండి, ఏది జరిగినా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఒకటి నిర్ణయం తీసుకున్నాక ఎలాంటి వరదలు తల్లినా బురదలు తల్లినా కూడా ఎవరు ఏం చేయలేరు. ఈసారి వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా? 100%. ఎన్ని సీట్లతో చేయొచ్చు? ఇక అది అన్ని సీట్లు అంటే 100% వస్తుంది, అది గ్యారంటీ. ఫామ్ అయితే కాదు. థ్యాంక్ యూ.